ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం రాశ్యాధిపతి రాశిని వీక్షించటం, అలాగే రవి కుజులతో కలిసి దృష్టి పెట్టి ఉండటం వలన మంచి అనుకూలమైన స్థితిగతులు కలిగే అవకాశం ఉన్నది. ధైర్య సాహసాలతోటి ఉండడం, అలాగే ఉన్న విషయం ఉన్నట్లుగా మాట్లాడగలిగే స్థితి ఉంటుంది. మంచి ఆలోచన స్థితితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంత మార్పు చెందే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ రవి, కుజ, బుధ గ్రహాల యొక్క దృష్టి రాశిపై ఉండడం వలన వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మాటల ద్వారా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడం, సందర్భానికి అనుకూలంగా ఆలోచన చేయాలి. అలాగే ధన స్థానానికి కూడా మంచి శని గ్రహ దృష్టి ఉన్నది. ధన స్థానాధిపతితో శని కలిసి ఉన్నారు. కాబట్టి ధన యోగాలు కూడా కొంత అనుకూల ప్రతికూల విధానంలో మధ్య మార్గంగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక స్థితిగతులు పెద్దగా అదుపు తప్పకపోయినా సాధారణ స్థితిలోనే ఉంటాయని అర్థం చేసుకోవాలి. అలాగే మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా కలవడం, ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. అందరిలో ఆనందంగా కలవగలుగుతారు. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణాలకు సంబంధించిన విషయాల్లో కొత్తగా రుణాలు చేయవలసి వస్తుంది. అటువంటి స్థితిగతుల్ని కొంత తగ్గించుకుంటే బాగుంటుంది. కానీ సమయానుకూలంగా రుణ సంబంధించిన విషయాలు పెరుగుతూ ఉంటాయని గ్రహించాలి. ఆడంబరాలకి, వినోదాలకి ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. విద్యా సంబంధించిన విషయాల్లో కొంత వెనుకబాటుతనం కనబడుతుంది. వెనుకబడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా విద్యల మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే దంపతుల మధ్య అవగాహన కొంత తగ్గుతుంది. అనవసరమైన వివాదాలు, ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ శత్రుగ్రహాలన్నీ కూడా ఒకచోట చేరి ఉన్నాయి. రవి, కుజ, బుధ గ్రహాలు కలిసి ఉండడం, దాని మీద గురుగారి దృష్టి ఉండడం వలన ప్రతిదానికి కూడా అవసరాన్ని మించినటువంటి చర్చలు జరుగుతుంటాయని గ్రహించాలి. అలాగే మన పెట్టుబడులు ఏవైనా ఉంటే ఆర్థికపరమైన
పెట్టుబడులు కానీ అవి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పరమైన విధానాల్లో ఎక్కువ చర్చలు నడుస్తుంటాయి. అలాగే ఖర్చులు కూడా చాలా చాలా అనుకోని ఖర్చులు చేయవలసి వస్తుంటుంది. ఆస్తి గురించి మాట్లాడడం, అమ్మకాలు కొనుగోలు గురించి మాట్లాడడం చేయవలసి వస్తుంది. ఉద్యోగ స్థితిలో కొంత మార్పులు ఉన్నప్పటికీ కూడా అయితే యథాప్రకారంగానే ఉంటుంది. దానికి మనం ఎంత ప్రయత్నం చేసినా దానికి ముందుకు వెళ్ళే అవకాశం తక్కువ. అంటే ట్రాన్స్ఫర్లు కానీ మరి ఆర్థికపరమైన పెంపు కానీ మనం ఆశించినంత ఉండకపోవచ్చు. సాధారణ స్థితి ఉంటుంది. కొత్త వ్యాపారాలు అలాంటి వ్యవహారాల్లో అనవసరంగా వెళ్ళి మళ్ళా బయటికి రావాల్సి వస్తుంటుంది. ఆర్థికపరమైన అదొక అదనపు ఖర్చుగా తెలుస్తుంది. కొత్త వ్యాపారాదులు లేదా గతంలో మొదలుపెట్టినటువంటి వ్యాపారాదులు ఇలాంటి వాటిలో అంత గ్రోత్ కనిపించదు. అంటే దాని వ్యాపారం పెరగడం జరగదు. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లక్షణాలు కొంత తక్కువగా ఉంటాయి. వ్యాపార సంబంధించిన విషయాల్లో ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వ్యవహారాలు జరుగుతుంటాయి. తెలిసిన వాళ్ళు, బంధువులు అని అనుకున్నప్పటికీ కూడా బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ వ్యాపారంలో కొంత ఇబ్బంది పడవలసిన అది మోసం సంబంధించినటువంటి లక్షణాలతోటి కానీ లేకపోతే ఆర్థికమైనటువంటి విధానాల్లో కానీ కొంత నష్టపోవాల్సి వస్తుంటుంది. కొంచెం వ్యాపార లక్షణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా లావాదేవీలు జరిపేటప్పుడు కొంత విజ్ఞత చూపించకపోతే నష్టపడవలసి పరిస్థితి ఉన్నది. అలాగే ఖర్చుల విషయంలో కూడా విలాసానికి, వినోదానికి మొదలైన ఆర్భాటమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. అలాంటి ఆర్భాటమైన ఖర్చులు చేసిన తర్వాత బాధపడవలసి వస్తుంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఇంకా కొంత మంచి అనుకూలమైన స్థితి గతులని చూడటం కోసం గణపతి దేవుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.